మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆకుకూరలతో పెసరపప్పు కర్రీ ఎలా వండాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు కడిగి నానబెట్టాలి. ఇది తోటకూర 1.5 కప్పు, చుక్కకూర 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, టమాటాలు 2, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం ఎలాగో చూద్దాం. కుక్కర్ తీసుకున్న దానిలో కడిగి ఒక అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు కూడా వేద్దాం. దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు విజిల్స్ వచ్చాయి కాబట్టి చల్లారిన తర్వాత మూత తీద్దాం. పప్పు మెత్తగా ఉడికి రెడీ అయింది. దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా చేసి పక్కన పెడదాం. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై నెయ్యి వేడి చేసుకొని దీనిలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత రెడీ అయిన మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఆకుకూరలతో తయారైన కూర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా తాలింపు పెట్టుకున్న కూరలో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకుని ఆకుకూరలతో పెసరపప్పు కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.